హలో, ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయింది కదా మన వీడియోని మీరు చూసి. ఎందుకంటే నాకు రీసెంట్గానే జాబ్ వచ్చింది, సో రెండింటిని అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను. చాలానే టైం పట్టింది. ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోను చూసేయండి. ఇవాల్టి కర్రీ ఏంటో మీకు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఎండు చేపల కర్రీ. మా ఊర్లో అయితే వీటిని తాటాకు చేపలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు? కామెంట్ చేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి మనకి ఎన్నైతే చేప ముక్కలు కావాలో అన్ని పీసెస్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఈ ఎండు చేపలు పసుపు కలర్ లో కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే ఈ ఎండు చేపలు మనం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, సో తొందరగా మనకి పురుగు పట్టేస్తుంది. అలా తొందరగా పాడవకుండా ఉండడానికి ఈ చేప ముక్కలకు మనం పసుపు బాగా పట్టించేసి ఎండలో పెట్టేసి ఒక 1 or 2 days తర్వాత మనం స్టోర్ చేసుకుంటే తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది. నేను కూడా అలానే చేశాను కాబట్టి మీకు ఈ కలర్లో అయితే చేపలు కనిపిస్తున్నాయి. అంతేకాని కొత్త రకం చేపలు అయితే కాదు. ఈ కూరలో నేను 2 రకాల చేపలు అయితే వేస్తున్నాను. ఒక రకం అయితే తాటాకు చేపలు అండ్ ఇంకో రకం ఏంటో నాకు తెలియదు. పేరుదేముందిలేండి, తినేదే కదా మనకు కావాల్సింది. ఈ ఎండు చేపలన్నా కానీ ఎండు రొయ్యలన్నా కానీ నాకు చాలా ఇష్టం. మరి మీకు కూడానా? మీలో ఎంతమందికి నాలాగా డ్రై ఫిషెస్ అంటే చాలా ఇష్టం కామెంట్ చేసేయండి. ఇక్కడ ఈ ఎండు చేపల పైన ఉన్న పులుసు మొత్తం ఈజీగా రావడానికి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసి నేను 1/2 hour అయితే నానబెడుతున్నాను. ఇలా నానబెట్టడం వలన మనకి చేప పైన ఉన్న పులుసు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. అలా కాదు మాకు అంత టైం లేదు అనుకుంటారా? నో ప్రాబ్లం. నార్మల్ వాటర్ ప్లేస్ లో మీరు హాట్ వాటర్ పోసేస్తే ఒక 15 minutes లో అయితే బాగా నానిపోయి పులుసు అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను పోసింది నార్మల్ వాటర్ కాబట్టి నేను ఒక 30 minutes అయితే నానపెట్టి పైన పులుసు మొత్తం నీట్గా తీసేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నార్మల్ గా మనం విలేజెస్ లో ఉంటే ఈ డ్రై ఫిషెస్ ని మనం బండకేసి రుద్ది పైన పులుసు అనేది ఈజీగా తీసేయొచ్చు. అలా కాదు మాకు ఆ స్పేస్ లేదు అనుకుంటే మనం గోడితోనే గీకేయచ్చు. నేనైతే అలానే చేస్తాను. చూసారు కదా గోటితో గీకినాక ఎంత శుభ్రంగా వచ్చాయో. ఇప్పుడు ఈ కర్రీలోకి మనకు తగినంత చింతపండును నానబెట్టుకుందాము. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుంటే చాలు. ఇప్పుడైతే ఈ రెండింటిని పక్కన పెట్టేసి కర్రీ చేయడం స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఈ కర్రీలోకి నార్మల్ కర్రీస్లో కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ అనేది కొంచెం వేడిగా అయ్యాక ఇందులో 2 ఉల్లిగడ్డలను ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. మనం యాడ్ చేసిన ఆనియన్ పీసెస్ అనేవి కొంచెం మగ్గేంత వరకు పైన మూత పెట్టేద్దాము. చూడండి ఈ ఆనియన్ పీసెస్ అనేవి కొంచెం అయితే మెత్తపడ్డాయి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చీలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అలానే ఒక టమోటాను కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అలానే మన రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కచ్చా పచ్చాక దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు ఉప్పు అనేది ముక్కలన్నింటికి పట్టేంత వరకు బాగా కలిపి మూత పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టడం వలన ఆ ఆవిరికి పీసెస్ అనేవి తొందరగా మగ్గుతాయి. ఇలా మనం 5 to 10 minutes లో ఫ్లేమ్ లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత తీస్తున్నాను. చూడండి ఆ పీసెస్ అన్ని చాలా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసంను యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ కర్రీ అనేది చాలా పులుపుగా కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం చింతపండు ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు రసం వేశాక ఒక 2 cups అయితే వాటర్ యాడ్ చేసి బాగా కలుపుతున్నాను. అలానే నేను చూపిస్తున్న ఈ స్పూన్ తో అయితే 1.5 spoon అయితే కారం యాడ్ చేస్తున్నాను. ఈ కారంను బాగా కలిపి మూత పెట్టేద్దాం. కొద్దిసేపటికి చూడండి లోపల కర్రీ అయితే పొంగొస్తూ ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇలా బాగా తెరలాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఎండు చేపలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు చేపల కర్రీ కానీ ఫ్రై కానీ చేసామంటే మన ఇల్లే కాదు మన వీధి మొత్తం అయితే వాసన రావాల్సిందే. అసలు ఈ కర్రీ స్మెల్ ఉంటుంది, తినకుండానైతే పొట్ట నిండిపోతుంది. మహా అద్భుతంగా ఉంటది. ఈ డ్రై ఫిషెస్ అయితే మాకు అసలు దొరకవు ఇక్కడ. ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాల్సిందే, లేదా ఇంట్లో వాళ్ళు బస్సులో పెట్టి పంపిస్తే తీసుకోవాల్సిందే. అందుకే మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఒకేసారి తెచ్చేసుకుంటాము. మరి మీకు ఇవి ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయా? ఒకవేళ ఉంటే మీరైతే మిస్ చేసుకోవద్దు. అండ్ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదే కదా. మాకైతే ఇవి దొరకక ఒకేసారి తెచ్చుకొని పసుపేసి ఎండలో పెట్టుకొని అట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడైతే ఎండలో పెడుతుంటాము. అందుకని మాకైతే పురుగు పట్టదు ఎక్కువగా. ఎండలో పెట్టకపోయినా కానీ బూజు వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? ఇలా మనం వేసుకున్న ముక్కలన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఒకవేళ చేపలు వేసిన తర్వాత మూత పెట్టకుండా ఉడికించుకుంటే ఆ స్మెల్ అనేది మన ఇల్లు మొత్తం వచ్చేస్తుంది. అలా రాకూడదు అంటే మీరు చేపలు వేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఎండు చేపలను అలానే వేసేసాను. కొంతమంది ఏం చేస్తారంటే చేపలు అనేటివి ముందుగా ఫ్రై చేసుకొని అప్పుడు కర్రీలో యాడ్ చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాను. మరి మీరు
మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి కదా, మరి ఇంకెందుకు లేట్ చేసేసేయండి. చూసారు కదా ఈ చాప ముక్క అనేది చాలా తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్ కొత్తిమీరను అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కదా మనకి మెయిన్ ఏ కర్రీకైనా కానీ. ఇలా ఒకసారి బాగా కలిపి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీ మొత్తం పట్టేదాకా నేను మూత పెట్టేస్తున్నాను. ఇలా లో ఫ్లేమ్ లో ఉంచి ఒక 5 minutes తర్వాత అయితే మూత తీస్తున్నాను. చూడండి కర్రీ అనేది చాలా చక్కగా అసలు రెడీ అయిపోయింది. చెప్పాలంటే ఈ స్మెల్ కి అయితే నాకు అసలు ఇప్పుడే నోరూరుతుంది. ఈ వీడియో చూస్తున్న మీకు ఎలా ఉందో కానీ పిజ్జా బర్గర్ ఇవి ఏమి తిన్నా కానీ మనకు అసలు ఈ టేస్ట్ అయితే రాదు. ఇంత మంచి టేస్ట్ ఆ ఫీలింగ్ అసలు అనేది రాదు. ఇంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా మంది ఎండు చేపల కర్రీ చేయడం అంటే చాలా కష్టం అనుకుంటారండి, కానీ కాదు, చాలా ఈజీ అండ్ మనకు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సిటీస్ లో ఉండే వాళ్ళకైతే మాక్సిమం ఈ టేస్ట్ అయితే అసలు తెలియదు. చాలా మంది చేసుకోరు కూడా స్మెల్ వస్తుందని, బట్ టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంటది. మీరు ఇంకా ఎండు చేపల కర్రీని అసలు టేస్ట్ చేయలేదా? ఒకవేళ ఈ విధంగా చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇదే కాదు మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇంకా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేసేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.